జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము, నా సామిరంగా హాయ్ హాయ్ నా సామిరంగా. నా జన్మభూమి ఎంత అందమైన దేశం. కొమరయ్య గారు బాగున్నారా? నమస్కారం అండి. పట్టేళ్ళు ఎట్లా ఉన్నారు మా ఊళ్ళో? బాగున్నారా? అయితే నిన్న మనం ఒక ప్రారంభమైనటువంటి మన కార్యక్రమానికి సంబంధించిన వీడియోని విడుదల చేశాం. అయితే ప్రజలు చూశారు. మరి కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పారు చాలా బాగుందని. అయితే అందులో మొత్తం కథ ఉండదు కదా, అదేంటంటే ఒక శాంపుల్ లాగా చూపించాం, మనకు రుచి చూపించాం. అయితే ఆ రుచి నచ్చి అసలు ఎప్పుడు వస్తుంది, రుచి ఇంత బాగుంది, శాంపుల్ ఇంత బాగుంది, అసలు ఎప్పుడు వస్తుంది మాకు ఎప్పుడు చెప్తారు అని అడుగుతున్నారు. కొంతమంది ఆల్రెడీ ఈ యూట్యూబ్ లోకి వెళ్ళి మిర్చి బజ్జీ అని కొట్టి ఇది అవుతున్నారు. మీ దగ్గర మీకు ఎవరైనా చెప్పారా నిన్న జరిగిన దాని గురించి? ఏమైనా మీకు ఎవరైనా ఫోన్ చేసి కానీ అడిగి ఏమైనా చేశారా? పంతులు మిర్చి బజ్జీ గురించి చెప్పారా? మిర్చి బజ్జీ గురించి చెప్పారు. మిర్చి బజ్జీ టైటిల్ బాగుంది మిర్చి బజ్జీ, కానీ ఇంకా కొంచెం మాకు తెలుసుకోవాలని ఉంది పంతులు. మిర్చి బజ్జీ ఎందుకు పెట్టారు, మిర్చి బజ్జీ మీరు ఎందుకు సెలెక్ట్ చేశారు, అదొక్కటి అడుగుతున్నారు పంతులు. అంటే వెంకటస్వామి, మిర్చి బజ్జీ అంటే మిర్చి బజ్జీ కాదు అసలు. మిర్చి బజ్జీ అనేది ఏంటంటే అదొక రకమైన మార్పుకి చిహ్నం. దాంట్లో మార్పు ఉంది, దాంట్లో కూర్పు ఉంది, కూరుస్తారు కదా. తర్వాత అదే విధంగా అది మార్పు తేవటానికి ఒక రకమైనటువంటి సాధనం. అయితే అది ఎట్లా తెస్తుంది మార్పు? దాన్ని తిన్నప్పుడు మార్పు తెస్తుంది. ఎట్లా తింటారు మీరు? మీకు నేను మిర్చి బజ్జీ ఇవ్వట్లేదు కదా, నేను వీడియో పంపిస్తాను మీకు. ఆ వీడియోని మీరు జీర్ణించుకోవాలి. అంటే విని అర్థం చేసుకొని జీర్ణించుకొని దానిలో ఉన్న సారాన్ని గ్రహించి దాన్ని ఆచరించాలి. అంటే పంతులు మిర్చి బజ్జీ ఇంటుంటే మేము తిన్నట్టే అనిపిస్తున్నట్టే ఉంటుంది. మీరు మిర్చి బజ్జీ తింటే జబ్బు చేయొచ్చు, కానీ వింటే చేయొచ్చు. అది గొప్పదా? అదే పంతులు అడుగుతున్నారు. తెలంగాణ గురించి మాకు ఎంతో మంది చెప్పారు, కానీ అంతకంటే మీరు బాగా చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ మా విన్నపం ఏంటంటే ఇంకా కొద్దిగా అసలు తెలంగాణలో ఏం జరిగింది అనే విషయాన్ని ఇంకా కొద్దిగా మా పల్లెటూరులకు అర్థమయ్యే విధంగా కొద్దిగా మంచిగా పంతులు గారికి చెప్పండి అంటున్నారు. తెలంగాణ అంటే మీరు ఏమనుకుంటున్నారు? నిజాం అనుకుంటున్నారు అంతే కదా? నిజాం అంటే నిజాం అని ఒకరు అంటారు, దొరలని ఒకరు అంటారు, రజాకారులను ఒకరు అంటారు, రకరకాలుగా అంటారు. అసలు మాకు ఏంటో వివరంగా తెలియడం లేదని అంటున్నారు పంతులు. మంచిది. ఎందుకంటే వివరంగా తెలుసుకోవాలనేటువంటి కోరిక చాలా అవసరం. వివరంగా తెలిసేది ఏంటి? చరిత్ర ఏంటి? నా గురించి నేను మీకు చెప్పినప్పుడు అది చరిత్ర అవుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా తెలంగాణ గురించి పూర్తి అవగాహన కావాలి అంటే తెలంగాణ చరిత్ర వినాలి. ఎందుకు? తెలంగాణకి చరిత్ర ఉంది కాబట్టి. ఇది చరిత్ర లేనిది కాదు, ఎన్నో సంవత్సరాల శతాబ్దాల చరిత్ర కలిగింది కాబట్టి విని నేర్చుకోవాలి. కొంచెం మనం పూర్తిగా మనం చరిత్రకారులం కాదు, కానీ కొంచెం తెలవాలి అసలు ఏమిటి ఈ తెలంగాణ ఏమిటి, మనం ఉంటున్నాం ఇక్కడ పుట్టాం మనం. మేము ముత్తాతలు మీకు గుర్తున్నారా? లేరు. మీకు లేరు. ఎందుకు లేరు? ఎవరు చెప్పలేదు మీకు? అందులో నాకు డౌట్, ఇప్పుడు మన తెలంగాణలో మన అంతా బీద వాళ్ళగానే ఉంటున్నాం కదా, మరి ఆ రోజుల్లో నవాబులు కానీ ఇది ఉస్మాన్ రాజులు కానీ వీళ్ళంతా అంత ధనవంతులు. ఎవడిదిరా ఈ భూమి, ఎవడురా భూస్వామి. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఇది మొత్తం మొదటి నుంచి వచ్చింది పెట్టుబడిదారీ విధానంతోనే వచ్చింది ఈ సమాజం మొత్తం. అప్పుడు ఏమవుతుందంటే ఆ రోజుల్లో ఎవడైతే బలవంతుడో వాడు ఎక్కువ దున్నుకున్నాడు, ఎవడైతే బలహీనుడో వాడు తక్కువ ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం. వాడు బీదవాడుగా ఉండిపోయాడు. అంతేగాని వీడికి ఎక్కడి నుంచో వచ్చింది కాదు. భూమి ఉంది,
దాన్ని పంచుకునేటప్పుడు నాకు బలం ఉంది, నేను మిమ్మల్ని రానియను, ఈ మొత్తం గాంధీనగర్లో మిమ్మల్ని అసలు ఎంటర్ కానియను. తర్వాత ఎవరైతే పరిపాలిస్తారో, ఎవరైతే డబ్బు ఉంటుందో వాడు పరిపాలిస్తాడు, వాడినే దూరంటాం, వాడికే నమస్కారం పెడతాం, వాడు ఆటోమేటిక్ గా రాజు అవుతాడు. అట్లా ఈ నవాబులు గాని నిజాములు గాని వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న ఆస్తి వల్ల వాళ్ళని మిగతా వాళ్ళు కింది కులాలు, కులంతో సంబంధం లేదు. కులం ఏంటంటే ముందు ధనం ఉండాలి, ధనం లేనప్పుడు పేదరికం వల్ల వాళ్ళ పంచన చేరి వాళ్ళని మహాప్రభు అని వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకొని బతికారు. కాబట్టి సమాజంలో బలహీనులుగా ఉండకూడదు, బలవంతులుగా ఉండాలి అని అంటే సమర్థవంతమైన నాలెడ్జ్ అది ఇది ఉండాలి. అందుకోసం మనం ఇది ప్రయత్నం చేస్తున్నాం. బలహీనులుగానే ఉన్నారు, ఎప్పటికీ ఉండిపోతారు. ఎవరు చెప్పట్లేదు కదా. అది పంతులు ఇంతమంది హిందూ రాజులు ఉండగా మళ్ళీ ఈ నవాబులు ఎక్కడి నుండి వచ్చారు తెలంగాణకి, ఎలా సాధ్యమైంది? ఇప్పుడు మీరు ఒక స్కూల్ కి హెడ్ మాస్టర్ అయ్యారనుకోండి, మీరేం చేస్తారు? టీచర్ని అపాయింట్ చేసుకుంటారా లేదా? భూగోళం చెప్పడానికి ఒకడు, చరిత్ర చెప్పడానికి ఒకడు, సామాన్య శాస్త్రం చెప్పడానికి ఒకడు. అట్లాగే నిజాంకి మొత్తం ఏరియా ఉంది. ఇందులో కరీంనగర్ ఏరియాకి ఒక నవాబుని, అతను ఆ ఏరియా పరిపాలిస్తాడు. ఒక నిజాం కింద ఎక్కువ మంది నవాబులు ఉంటారు. అంటే నిజాం పైన కింద నవాబు అన్నా కూడా ఒక ఉద్యోగిలాగా ఉండడు. అతనికి కూడా బాగా ఆస్తి, అతనికి కొంత ఏరియా పరగణ ఉంటుంది, అతను పన్నులు వసూలు చేస్తాడు, అతనికి రాజరికం ఉంటుంది. కాకపోతే నిజాం చెప్పిన నిజాంకి కింద పనిచేస్తాడు. రాజుల్లో ఒక వీళ్ళు రాజుల విషయం అది వేరే. వీళ్ళు ఈ నిజాం వీళ్ళ పేరు అసలు వీళ్ళకి టైటిల్ నిజాం 1, నిజాం 2, నిజాం 3, నిజాం 4, అట్లాగే అసఫ్ జాహీ 1, అసఫ్ జాహీ 2, అసఫ్ జాహీ 3 అట్లా పెట్టుకునేవాళ్ళు వాళ్ళు. మనమేమో చక్రవర్తి అని, సామ్రాట్ అని, ఎంపరర్ అని, అట్లా మహారాజు అని అట్లా పెట్టుకునేవాళ్ళం హిందువుల్లో. కాబట్టి ఆ తేడా ఎప్పుడూ ఉంటుంది. నిజాం కింద నవాబు కింద ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళ కింద పని చేస్తున్నారని కాదు. ఒక ఏరియాకి పాలకుడు నవాబు. ఆ ఏరియా ఎవరి కింద ఉంటుంది? నిజాం కింద ఉంటుంది. పంతులు ఇంకొక విషయం ఏంటంటే, మనము ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అనేది పంతులు, అప్పుడు హైదరాబాద్ అంటే ఎవరు? మన నిజాం. తెలంగాణ అన్నా కానీ నిజాంలే. మాకు తెలిసిందంతా, మా వాళ్ళు కూడా తెలిసిందంటే తెలంగాణ అంటే నిజాంలు, నవాబులు అంతే, వాళ్ళ కింద ఇద్దోరలు అంతే తప్ప హైదరాబాద్ రాష్ట్రం అందరు కదా పంతులు. మరి తెలంగాణ మీరు ఒక మాట అన్నారు, దొరలు అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఎవరు దొర అవుతాడు? అదే ధనం ఉన్నాడు. ఎవరికైతే ఎక్కువ ఆస్తి ఉందో అతను దొర అవుతాడు. అతనికి ఎక్కువ ఆస్తి ఉంది కాబట్టి అతని ప్రాణానికి ఎప్పుడు ప్రమాదం ఉంటుంది, రక్షణ కావాలి కాబట్టి ఒక గడి కట్టించుకుంటాడు. ఆ గడి ఒక కోటలాగా అనమాట. కోటలాగా కట్టించుకొని ఆల్మోస్ట్ లైక్ ఒక రాజులాగానే అక్కడ పరిపాలిస్తాడు. రాజు బదులు దొర అంటారు అతన్ని. ఆయన దొరవారు. ఈ దొర అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని మనం దొరలు అనేవాళ్ళం. వాళ్ళని వచ్చేవాళ్ళం. అదే దొరలు కంటిన్యూ అయింది. పంతులు మరి మన పల్లెలల్లో రైతులు కప్పం కడతారు, శిస్తు కడతారు. జమీందారులు కూడా నవాబుకి కప్పం కట్టాలి, శిస్తు కట్టాలి. వాళ్ళు ఏ రూపంగా కట్టేటోళ్ళు? మరి మనకు నవాబులకి ఇన్ని వజ్రాలు, మనులు, మాణిక్యాలు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఒకటి ఈ విధంగా వచ్చిన డబ్బు. రెండవది, రాజ్యంలో ఏమవుతుందంటే, మీరు ఒక రాజ్యంలో ఉన్నారనుకోండి, మీరు ఒక చాలా గొప్ప శాలువా నేచర్, మీకు పనితనం ఉంది, బ్రహ్మాండమైన శాలువా నేసారు, దాని విలువ కొన్ని లక్షల రూపాయలు. అది మీరు తీసుకెళ్లి రాజుకి ఇచ్చేయాలి. రాజు మీకు ఏదో ఒక భరణం ఇస్తాడు, 5 రూపాయలు 10 రూపాయలు ఒక ఏదో ఇస్తాడు. ఇట్లా రాజు ఇవన్నీ పోగు చేసుకుంటాడు. రాజుకే పోతాయి. ఎవ్వరు ఎంత మంచి సంపద కనిపెట్టినా రాజుకు పోతాయి. అట్లా రాజు బండాగారం నిండుతుంది. పన్నుల వల్ల రాజు బండాగారం నిండుతుంది. దీనికి కాక మనకు ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్రంలో మన గొప్ప డైమండ్ వ్యాపారం నడిచేది. ఒకప్పుడు ఈజిప్ట్ పోయేవాళ్ళు, తర్వాత మొత్తం ప్రపంచంలో వ్యాపారానికి ఇక్కడికే వచ్చేవాళ్ళు. ఇక్కడ డైమండ్స్ అమ్మేవాళ్ళు. కృష్ణదేవరాయల కాలంలో రోడ్డు మీద ఎట్లయితే అమ్మారో అట్లా ఇక్కడ రోడ్డు మీద అమ్మేవాళ్ళు. మన హైదరాబాద్ రాష్ట్రం అందరూ బాగుపడ్డ దానివల్ల. డైమండ్ ట్రేడ్. నవాబ్ కూడా డైమండ్ వల్లనే రిచ్ అయ్యాడు. అంతేగాని రిచెస్ట్ ఫెలో అయ్యాడంటే అతను ఎవరినన్నా పీడించి వాళ్ళ
భూములు లాక్కొని వాడు డబ్బు తీసుకొని అట్లా ధనవంతుడు కాలేదు. అతను వ్యాపారం చేశాడు. మనకు బాగా అంటే గోల్కొండ కోటలోనే లేవు వజ్రాలు. మన తెలంగాణ అప్పటి ఆదిలాబాద్ స్టేట్ విస్తారంగా ఉంది, ఎక్కడ దాకానో. కర్నూలులో దొరికింది కోహినూరు వజ్రం, అట్లాగే ఇంకెక్కడో ఇంకో రాయదుర్గంలో దొరికింది, ఇంకెక్కడో దొరికింది. అట్లా ఆయన అంత ఏరియా ఉండబట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి వజ్రాలు అవన్నీ కూడా వేరే వాళ్ళకి అమ్మేవాళ్ళు. అట్లా ఆయన ధనవంతుడు. అందుకని మనం ఆయన గురించి కొంచెం తెలుసుకుందాము. ఏంటంటే ముఖ్యంగా చెప్పవలసింది ఇది తెలంగాణ. తెలంగాణ అంటే దీనికి కారణం 2 రకాలు ఉన్నాయి ఈ పేరు రావడానికి. ఒకటి 3 శివలింగాలు, అతి ప్రాచీనమైన శివలింగాలు. ఒకటి కాళేశ్వరం, ఒకటి శ్రీశైలం, ఒకటి ద్రాక్షారామం. ఈ 3 శివలింగాల మధ్యలో ఉంది కాబట్టి త్రిలింగ దేశము తెలంగాణ అయింది, తెలంగాణగా. తర్వాత మనతో పాటు మరాఠీ వాళ్ళు ఉండేవాళ్ళు, సమానంగా మన భాష మాట్లాడేవాడు గుర్దే. మరి మరాఠీ వాళ్లకు తెలుగు వాళ్లకు తేడా ఎట్లా తెలవాలి అని చెప్పని మరాఠీ వాళ్ళు ఏం చేశారంటే ఈ తెలుగు వాళ్ళనందరినీ తెలుగు అంగనాలు అని అంట మొదలు పెట్టారు. కానీ చారిత్రకాత్మకంగా ఇది ఎన్నో సంవత్సరాల బట్టి, శతాబ్దాల బట్టి ఇతిహాసంలో చూస్తే హైదరాబాదు ప్రాంతం, హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ పీఠభూమి, హైదరాబాద్ దక్కన్. హైదరాబాద్ దక్కన్ ఎందుకంటే హైదరాబాద్ ఇంకోటి పాకిస్తాన్ లో కూడా ఉంది, అందుకని హైదరాబాద్ దక్కన్. ఇది మన హైదరాబాద్ యొక్క ముచ్చట. అయితే హైదరాబాద్ కంటే కూడా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కల్చర్, ఇక్కడ ప్రజలు ఏంటి. ఇక్కడ ప్రజలు చాలా అమాయకులు, బాగా తెలిసిన వాళ్ళు కాదు, చదువులేని వాళ్ళు పంతులు. ఎందుకు వీళ్లకు 625 సంవత్సరాల బట్టి ఎవరెవరైతే పరిపాలించారో ఏరియాని మొన్నటి సీమాంధ్రుల వరకు అణిచివేయబడ్డారు. తర్వాత సమయానికంటే ముందు పరిగెత్తే ఉద్దేశం వీళ్ళకి లేదు, ఆ అలవాటు లేదు. అది నిజాం బ్లేమ్ చేస్తారు చాలా మంది, నిజాం అట్లా ఉండదు. ఎందుకంటే నిజాం 11ంటికి లేచేవాడు, లేవని మరి మోడీ 3ంటికి లేస్తున్నాడు, మీరు లేస్తున్నారా? లేవట్లేదు కదా, ఆయన మీద వేశారు. ఆయన ఎవరికి చెప్పలేదు మీరు 11ంటికి లేవండి అని. ఇక్కడ అలవాటు అయిపోయింది. పంతులు ఒక నిజాం అంటే నిజాంకు 100 మంది భార్యలు ఉన్నారట, వాస్తవం? 13 మంది భార్యలు ఉన్నారు. 13 మరి 100 మంది అంటారు, అవన్నీ మాటలు. వాడికి కేవలం 13 మంది అది అఫీషియల్ గా ఉన్నారు, ఆథరైజ్. 13 మంది మాత్రం మాటల. మనం ఒకరితోటి ఎగలేకపోతున్నాం, ఆయన 13 మంది మరి అయితే నిజాంని మనం అనవసరంగా పరిణామం చేస్తున్నాం. కాకపోతే మన దగ్గర ఒక రకమైన అసక్తత, ఆలసత్వం, అది ఎందుకో జీర్ణించుకుపోయింది. ఏమే రామరెడ్డి పటేల్ అంటే ఏమంటారంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఈ మట్టి, నీరు, గాలి మనుషులను చైతన్యవంతులుగా పుట్టియలేదంటున్నారు పంతులు. ఇవన్నీ ఏంటంటే ఒక రకమైనటువంటి ఇక్కడ పుట్టినవాడు ఒక్కడు కూడా తెలియగలడు కనబడతలేడు పంతులు. తెలివి ఉంది, తెలంగాణ వాళ్ళకు ఉన్నటువంటి తెలివి ఇంకెవరికి లేదు. మరి ఎందుకు అభివృద్ధి? నన్ను అడిగితే తెలివైన వాడే తెలంగాణ వాడు, నా శాస్త్రం అది. తెలివైన వాడే తెలంగాణ వాడు. అభివృద్ధిలో వెనుకబడిపోతున్నాడు. కారణం ఏమంటారు? కష్టపడే నేచర్ లేక, అవకాశాలు ఇవ్వక. వీళ్ళకి అవకాశాలు అనగదొక్కారు పటేలా, అనగదొక్కారు. 19 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. రాజులందరిని వదిలిపెట్టండి, అందులో మీకు 3-4 మీ ముఖ్యమంత్రులు తెలంగాణ నుండి 3. కాబట్టి మీకు అవకాశాలు ఎక్కడ దొరుకుతాయి, మీకు ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి? వాళ్ళు మనం తెలుగు వాళ్ళని కాదనడం లేదు, మన వాళ్ళే మనమే జడగొట్టుకున్నాం. అయితే తెలంగాణ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు పంతులు తప్పకుండా మాట్లాడవలసింది గోల్కొండ కోట. मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती